కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడుస్తుంది. అధికారంలోకి రాకముందు మున్సిపల్ కార్మికులకి, ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 46,000 మంది పైబడి ఉన్నారు. వాళ్ళకందరికీ గత ప్రభుత్వం రాతపూర్వకంగా హామీలు ఇచ్చి మేము ఎన్నికల్లో గెలిస్తే తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తామన్నారు. అది పతనమైపోయింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు మీ అందరికీ పర్మనెంట్ చేస్తాం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తాం, దేశవ్యాప్తంగా మున్సిపల్ రంగానికి ఒక వెలుగు తీసుకొస్తాం అంటే హామీలతో అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి వాళ్ళకి గెలిపించడం జరిగింది. ఇప్పుడు ఈ హామీలను పక్కన పెట్టి నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ మున్సిపల్ కార్మికులు చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వడం పక్కన పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలకి వయో పరిమితి 62 సంవత్సరాలు ఉండగా ఈ మున్సిపల్ కార్మికులకి 60 సంవత్సరాలకే ఎండకు పంపిస్తున్నారు. ఇది ఏంది? ఈ కార్మికులు పరిస్థితి ఏంది అనేది మేము CITగా మిమ్మల్ని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము.